హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట ఫ్రెండ్స్, రెడీగా పెట్టేసాం. నాలుగు గుడ్లు అనమాట, ఆనియన్స్, పచ్చిమిరకాయలు. ఇదేమో చిల్లీ సాస్ ఫ్రెండ్స్, ఇదేమో సోయా సాస్ అనమాట, సాల్ట్ అనమాట. ముందుగా రెడీ పెట్టేసాము రైస్ వండేసి. ముందుగా ఆయిల్ వేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఎగ్ ఫ్రైడ్ రైస్కి అనమాట. ముందుగా గుడ్లు కొట్టేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, 4 గుడ్లు అనమాట. అదంతా కూడా కుక్ అయిన తర్వాత వేరే ప్లేట్లో తీస్తుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి, మామూలుగా వేరేగా తీసుకుని పెట్టుకోవాలి కదా. ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఈ విధంగా దీన్ని ముక్కలు కొట్టాక ఈ విధంగా కదుపుతుంది అనమాట ఫ్రెండ్స్ అమ్మ. చూడండి, నాలుగు గుడ్లు అనమాట. సరిపడా ఆయిల్ ముందు గుడ్డు పగలు కొట్టేసేసి వేసేస్తుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి, రైస్ కూడా వేసేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, చిత్తనం పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఆనియన్స్, పచ్చిమిరకాయలు అన్నమాట ఫ్రెండ్స్. ఇది కోడిగుడ్డు తీసేసిన తర్వాత ఫ్రెండ్స్ దాంట్లో ఉల్లిపాయ, ఆనియన్స్, పచ్చిమిరకాయలు వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, వీటిని ఫ్రై చేస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఎగ్ ఫ్రైడ్ రైస్కి అనమాట ఫ్రెండ్స్. ఇది కోడిగుడ్డు ఈ విధంగా మ్యాగ్నేట్ చేసాం అన్నమాట. ముందుగా ఆయిల్ వేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఎగ్ ఫ్రైడ్ రైస్కి అనమాట. ఇది మనకు కావాల్సినది చిల్లీ సాస్ వేసుకుంటున్నాం అనమాట. వేసుకుని ఇలా కలుపుకోవాలి. మొత్తం రైస్ అంతా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఆయిల్లో ఫ్రై అయిన ఆనియన్స్, పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా, చిల్లీ సాస్, సోయా సాస్ వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది
ఇప్పుడు గుడ్డు ప్యాక్ చేసింది ఉంది కదా ఫ్రెండ్స్, అది పొట్టులా చేసింది, అది కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది ఈ విధంగా చేసుకోవాలన్నమాట కలుపుకుంటూ. రైస్ కూడా వేసేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. కారం కూడా వేసేసి మొత్తం అంతా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కంప్లీట్గా అయిపోయింది అన్నమాట ఫ్రెండ్స్. ఇది రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేసుకుంటే కొంచెం కలర్గా కనిపిస్తుంది అన్నమాట. కంప్లీట్గా అయిపోయింది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, తింటాక రెడీగా ఉంది ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. అంటే 2 మాత్రమే వేసాం ఇందులో. మేము సోయా సాస్ను చిల్లీ సాస్ మాత్రం వేసాం అన్నమాట ఫ్రెండ్స్. ఇంకా ఏమీ వేయాల, ఆయిల్ ఒకటి మాత్రం వేసాం, సాల్ట్ ఒకటిను, లైట్గా కారం అన్నమాట ఫ్రెండ్స్. అంటే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి, అంటే సింపుల్లో చేసాం అట్లా.